నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను నవ్య బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం షిరిడి ప్రాంతంలో వ్యవసాయాన్ని పరిశీలించిన మంత్రి దేశాన్ని పంట కాలనీలుగా విభజించాలన్న నిరంజన్ రెడ్డి యాదాద్రి ఆలయ పునఃప్రారంభ షెడ్యూల్ విడుదల ప్రత్యేకంగా ఎవరిని ఆహ్వానించలేదన్న ఈవో ఎల్లారెడ్డిపేటలో తీవ్ర ఉద్రిక్తత బీజేపీ టీఆర్ఎస్ నేతల మధ్య ఘర్షణ వికారాబాద్లో అంతర్జిల్లా కబడ్డీ ఛాంపియన్షిప్ విద్యార్థి దశలో క్రీడారంగం ప్రాముఖ్యమైందన్న ఎమ్మెల్యే ములుగు జిల్లా ఇంచర్లలో రోడ్డు ప్రమాదం ఒకరి మృతి 8 మందికి తీవ్ర గాయాలు ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే దేశాన్ని పంట కాలనీలుగా విభజించాలని రాష్ట్ర మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. షిరిడి ప్రాంతంలో వర్షపాతం వివరాలు, పంటల రకాలు, సాగునీటి వసతి, పంటల మార్కెటింగ్ పై మంత్రి రైతులను ఆరా తీశారు. దేశంలో రైతు కష్టానికి తగిన ఫలితం దక్కాలంటే దేశంలో ఏ పంట ఎంత అవసరం అన్న ప్రణాళిక ఉండాలన్నారు. కానీ కేంద్రం ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు. యువత వ్యవసాయంలో తమదైన ముద్ర వేయాలన్నారు. తెలంగాణలో పంటల వైవిధ్యీకరణ కోసం పెద్ద ఎత్తున కృషి చేస్తున్నామన్నారు. సీఎం కేసీఆర్ రైతులకు రైతు బంధు, రైతు బీమా, 24 గంటల కరెంట్ ఇస్తూ వ్యవసాయానికి వెన్నుదన్నుగా నిలుస్తున్నారన్నారు. కేసీఆర్ నాయకత్వంలో 7 ఏళ్లలో తెలంగాణ వ్యవసాయ స్వరూపం సమూలంగా మారిపోయిందని తెలిపారు. साल से सबसे पहले इधर अप्पा पहले से assured water है. We are very happy to come here, sir, from Telangana. All our ministers, Mr. Niranjan Reddy garu, honorable Honorable Minister Agriculture and Sericulture, sir. तूर मूंग उड़द जो पल्सेस है, पल्सेस का एरिया एवरेज एरिया 1 लाख हेक्टर है. लेकिन ये 19, 20, 21 का जो रेनफॉल पैटर्न जो है, रेनफॉल पैटर्न हमारा एवरेज रेन 450 मिलीमीटर का है. लेकिन या 450 लेकिन 19, 20 एंड 21 का जो खरीफ हो गया तो रेनी डेज हमारे एवरेज रेनी डेज रहते थे 24 to 30. लेकिन ये हुए कि अब 58, 63 रेनी डेज तक आ गए. अक्टूबर में How could you get more rainy days? What are the factors? ये जस्ट सर ये क्लाइमेट चेंज के वजह से हमारा एरिया जो है कि ये कोपरगांव अकोले तहसील से शुरू होता है, घाट रीजन से शुरू होता है, देन ट्रांजिशन 1 आपको पंडाल में कोई भी ये बड़ा बड़ा आयरन पोस्ट नहीं है, छोटे छोटे है पूरा. नहीं है ना सर है ना क्या बिल्कुल छोटे है, डिस्टेंस बिल्कुल छोटे है पूरे. व्हाट आयरन पोस्ट. हां नहीं हम तो सीमेंट सीमेंट बोल लगा सर इट इज सफिशिएंट फॉर इट इज बैलेंस्ड अगर सर तक खत्म है. Exactly, I don't remember the variety because my wife has nourished it. Out of interest. थॉमसन सीडलेस इट माइट बी सीडलेस Seedless. आणि ग्रीन और Green है, यही है. मींस थॉमसन और फोटो नहीं हो रहा है. चलो स्कीम जो हमने महाराष्ट्र में इम्प्लीमेंट की थी 1000 मेट्रिक टन का ओनियन स्टोरेज तक का. तो वो 25 ओनियन स्टोरेज स्ट्रक्चर की है. उसमें से हमारे जो है आपके एरिया का प्रोड्यूस कोई फॉरेन एक्सपोर्ट हो रहा? यस हाँ ग्रेप कहाँ पे जा रहा है? यूरोप बानावली का कौन सा वेराइटी है ये? बानावली मानावली. पानी का है ना खोपरे का है? नहीं पानी दो बहुत और साइज बढ़ेगा? साइज बढ़ेगा.
इसमें सर एक जो अब ये रहा है कि अभी इसमें नहीं दिख रहा है, लेकिन हीरियोडोफाइटमाइट जो है बताइए सब गोवा के बारे में कुछ बताइए। तो सही, जब तक आप बताइए कि कितने एकर्स में है आपके पास महाराष्ट्र में गोवा? महाराष्ट्र में करीबन 35 हेक्टर्स 35,000 हेक्टेयर्स। యాదాద్రి ఆలయ ఉద్ఘాటన మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమాలను ఎవరిని ప్రత్యేకంగా ఆహ్వానించలేదని, అందరూ ఆహ్వానితులేనని ఆలయ ఈవో గీత వెల్లడించారు. ఎవరైనా ముఖ్యులు వస్తే ఆలయ ప్రోటోకాల్ ప్రకారం మర్యాదలు చేస్తామని తెలిపారు. ఆలయ పునఃప్రారంభ షెడ్యూల్ను గీతారెడ్డి విడుదల చేశారు. ఈ నెల 21న ఉదయం 9 గంటలకు ఉద్ఘాటనకు అంకురార్పణ జరుగుతుందని, 28న మహాకుంభ సంప్రోక్షణకు ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరవుతారని చెప్పారు. మహాకుంభ సంప్రోక్షణ పూజాది కార్యక్రమాల తర్వాత భక్తులకు దర్శనం కల్పిస్తామన్నారు. దీంతో ఈ మహత్తర ప్రాజెక్టులో తొలిఘట్టం పూర్తవుతుందని, ఆలయ నగరి అభివృద్ధిని త్వరలోనే పూర్తి చేస్తామని పేర్కొన్నారు. ప్రధాన ఆలయానికి అనుబంధంగా నిర్మించిన శివాలయాన్ని ఏప్రిల్ 25న ప్రారంభించనున్నామని వెల్లడించారు. యాగం అనేది ఎవరిని ప్రత్యేకంగా ఆహ్వానించడం అనేది ఉండదు. ఇది దేవుడికి చేస్తున్న మనం కార్యక్రమం కాబట్టి అందరూ ఆహ్వానితులే. ఎవరైనా ఏ రోజైనా యాగం జరిగే సమయంలో వాళ్ళు వచ్చి వెళ్ళవచ్చు. వచ్చినప్పుడు వాళ్ళందరికీ ఆలయపరమైన మర్యాదలు చేయడం జరుగుతుంది. మిగతాది చూసినట్లయితే సీఎం గారు 28న మనకు తప్పకుండా ఉదయం మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమంలో పాల్గొంటారు. అదే చెప్తున్నాం కదా, మాకున్న ఇదైతే మీరు మీ కార్యక్రమాలు మీరు చేస్తూ ఉండండి. యాగం అనేది ఆల్ ఆర్ ఇన్వైటీస్, ఎవరి వీలుని బట్టి వాళ్ళు వస్తారు. నో స్పెషల్ ఇన్విటేషన్ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ యాగం. అన్నీ కూడా ప్రారంభమవుతాయి. మండల దీక్ష బిల్డింగ్లో మండల దీక్ష వాళ్లకు ఒక హాల్ ఉంచి మిగతా దాంట్లో అన్నప్రసాదం స్టార్ట్ చేస్తాము. అదేవిధంగా కళ్యాణకట్ట, లక్ష్మీ పుష్కరిణి అన్నీ కూడా భక్తులకు ప్రారంభం జరుగుతాయి. సత్యనారాయణ వ్రత మండపం కూడా అందించడానికి ప్రయత్నం చేస్తున్నాము. వీలైనంత వరకు 28ని అది కూడా ప్రారంభం చేస్తాము. లేనట్లయితే ఒక వారం రోజుల లోపల అది కూడా ప్రారంభమవుతుంది. ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి స్వయంభూ స్వామి దర్శనంకి ముహూర్తం ఆసన్నమైంది. ఈ నెల 28న 11:55కు జరగబోయే మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమాల అనంతరం ప్రతి ఒక్కరికి కూడా స్వామివారి దర్శనాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందుకు సంబంధించిన కార్యక్రమాల్లో భాగంగా ఈ నెల 21న ఉదయం 9 గంటలకు అంకురార్పణతో ప్రారంభమయ్యే ఈ కార్యక్రమాలు ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 12:30 వరకు, తిరిగి సాయంత్రం 6 గంటల నుండి 8:30 వరకు యాగాలు, ఇతర కార్యక్రమాలు అన్నీ కూడా జరిపిస్తూ 28న ఉదయం మహాపూర్ణాహుతి అనంతరం బాలాలయంలో ఉన్న స్వామివారిని శోభాయాత్రలో తీసుకుని ప్రధాన ఆలయంలోకి వేంచేపు చేసే కార్యక్రమం జరుగుతుంది. మహాకుంభ సంప్రోక్షణలో గౌరవ ముఖ్యమంత్రి గారు పాల్గొంటున్నారు. అదేవిధంగా స్వామివారిని లోపల వేయించేపి చేసే ముందు మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమం అన్ని గోపురాలపైన చేయడానికి ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో 108 మంది పారాయణదారులు, ఇతర వేద పారాయణదారులు, ఇతర ఆలయాల సంబంధించిన వైష్ణవ అర్చకులు, సిబ్బంది అంతా కూడా ఇప్పటికే అందరికీ పిలవడం జరిగింది. వారందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి డెప్యుటేషన్ ఆర్డర్స్ కమిషనర్ గారు ఇచ్చి ఉన్నారు. వారందరూ కూడా ఈ కార్యక్రమాల్లో ఈ నెల 20న ఆలయాన్ని చేరుకుని ఇక్కడ వేద పారాయణము, మూలమంత్ర జపాలు, ఇతర మతపరమైన పూజా కార్యక్రమాలన్నీ కూడా వారు జరిపిస్తారు. అదేవిధంగా స్వామివారిని 28న మహాకుంభ సంప్రోక్షణ అనంతరం ప్రత్యేకంగా ప్రధానాలయంలో వేంచేపు చేసిన అనంతరం పూజా కార్యక్రమాల అనంతరం మాత్రమే భక్తులను ఇక రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో బీజేపీ టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఏర్పడిన ఘర్షణ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. పదిర గ్రామానికి చెందిన సాయి కుమార్ అనే బీజేపీ కార్యకర్త సోషల్ మీడియాలో టీఆర్ఎస్కు వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నాడంటూ
టీఆర్ఎస్ నేతలు అతని ఇంటికి వెళ్లి బెదిరించారు. దీనిపై ఫిర్యాదు చేసేందుకు బీజేపీ నేతలు పోలీస్ స్టేషన్కు వెళ్లిన విషయం తెలిసి టీఆర్ఎస్ నేతలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. పోలీస్ స్టేషన్ లోపలే దాడికి దిగారు. ఈ దాడిలో రామచంద్రం అనే బీజేపీ కార్యకర్తకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసుల సమక్షంలోనే తమపై దాడికి దిగిన టీఆర్ఎస్ నేతలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నేతలు పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన కొనసాగిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే కటకం మృత్యుంజయం కూడా అక్కడికి చేరుకొని పోలీస్ స్టేషన్లో రికార్డైన సీసీ ఫుటేజీ బయట పెట్టాలని డిమాండ్ చేశారు. దీంతో దాదాపు 5-6 గంటలుగా ఎల్లారెడ్డిపేటలో ఉద్రిక్తత కొనసాగుతుంది. ప్రజలు ఏమంటారు అంటే మీకు రేపు 2 కొత్త ఫోన్లు కొనిస్తామని చెప్తున్నారట. మరి దీని అన్నింటినీ మీరు ప్రజలకు సూచించాల్సిన అవసరం ఉంది. గౌరవ పాత్రికేయులు మీరు చూడండి, పిటిషన్ ఇచ్చడానికి చట్ట పరిధిలో పిటిషన్ ఇవ్వడానికి పోలీస్ స్టేషన్కు వస్తే ఈ రోజు జరిగే పరిస్థితి ఇక్కడ జరిగే ఈ ప్రక్రియలో ఎస్ఐ గారి మీద కూడా దాడి చేసే ప్రయత్నం చేసిరు. తాగిండి ఎస్ఐ గారి మీద కూడా దాడి చేసే ప్రయత్నం చేసిరు. మీరు అడిగితే కూడా ఎస్ఐ గారు చెప్తారు. మీరు అడగండి. ప్రతి ఒక్కరు ఇక్కడ 5 గంటలకి జరిగిన CCTV ఫుటేజ్ మనకు కావాలి. మరి దాన్ని బట్టి వాళ్ళు ఒకటే విషయం చెప్తున్నాం, మా బండి సంజయ్ కుమార్ గారి నాయకత్వంలో ఇటువంటి దాడులకు భయపడి మేము సాటుకు భయపడే పరిస్థితుల్లో లేం. ధైర్యంగా ముంగటికి వద్దాం. ఇంకా 100 జరిగినా కానీ పార్టీ పట్టుకొని పనిచేస్తాం చేస్తున్నాం. భారత్ మాతాకి జై. ఇక వికారాబాద్ పట్టణంలోని బ్లాక్ గ్రౌండ్ లో తెలంగాణ కబడ్డీ రాష్ట్ర శాఖ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 48వ జూనియర్ తెలంగాణ రాష్ట్ర స్థాయి అంతర్ జిల్లాల కబడ్డీ ఛాంపియన్షిప్ 2022 ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ ఆనంద్ దుబ్బాక, ఎమ్మెల్యే రఘునందన్ రావు పాల్గొన్నారు. విద్యార్థి దశలో ఎంతో ప్రాముఖ్యమైనది క్రీడా రంగమని, విద్యార్థి దశలోని క్రీడను ఎంచుకొని రాష్ట్ర స్థాయి వరకు రావడం సంతోషకరమని ఎమ్మెల్యే ఆనంద్ అన్నారు. అంతర్రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలను వికారాబాద్ లో నిర్వహించడం గొప్ప విషయమని, కబడ్డీ పోటీలో పాల్గొన్న క్రీడాకారులు రాబోయే రోజుల్లో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ సునీత మహేందర్ రెడ్డి, మాజీ మంత్రి డాక్టర్ చంద్రశేఖర్, మున్సిపల్ చైర్పర్సన్ మంజుల రమేష్ పాల్గొన్నారు. ఎవరికంటే తక్కువ కాదనేటటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలా. మనం చూసినాం, ఒక పూర్ణ కావచ్చు, ఒక ఆనంద్ కావచ్చు, గిరిజన తండాల నుంచి వచ్చినటువంటి అమ్మాయి కూడా ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కిందంటే మీరందరూ అనుకుంటే కూడా ఎంత బాగా చేయగలుగుతారు అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను. మీరు ఎవ్వరికి కూడా తక్కువ గారు. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎంతో మంది మన వాళ్ళు చాలా మన దేశం లోపల ఆడేటటువంటి ఆటలు కూడా, విదేశాల్లో ఆడేటటువంటి ఆటలు కూడా పోయేటటువంటి సత్తా ఉంటుంది. కాకపోతే ఒక్కటే ఏమైతుంది పల్లెటూళ్ళ వాళ్ళకంటే అవకాశాలు రాకపోవడము, అవగాహన రాహిత్యము. అవకాశాలు రావు, అవకాశాలే వస్తే అందిపుచ్చుకొని ఎంతటికి గేమ్లు కావచ్చు, ఎంతటైనా కానీ విజయాన్ని సాధించేటటువంటి సత్తా మా పల్లెటూరు వాళ్ళకు ఉంటుంది అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. ఇప్పుడు ఇందాక రగన్న చెప్తే ఒక మాట చెప్పిండు, చైనా వాళ్ళు కావచ్చు, తెల్లలు బాగా చచ్చిపోయిండ్రు అని చెప్పిండ్రు. అయితే మన దగ్గర కూడా తీసుకుంటే మీరు చూడండి,
కరోనా తోటి చనిపోయినటువంటి వాళ్ళందరూ కూడా ఏసీ కార్లలో తిరుగుంటే ఏసీ బస్సులలో ఉండి ఏసీ బెడ్రూమ్ లో వాటికి పడుకున్న చచ్చింది. ఈవెన్ మన ఇండియాలో కానీ పల్లెటూళ్ళలో వ్యవసాయం చేసుకోవడం ఎవరైనా చనిపోయిందో చూసిందా? వాళ్ళు ఎంత గట్టిగా ఉంటారంటే కరోనా ఇటువంటి ఎన్ని రోగాలు వచ్చినా కానీ తట్టుకునేటటువంటి శక్తి మన పల్లెటూరు వాళ్ళకే ఉంటుందనేటటువంటి విషయాన్ని మళ్ళొకసారి తెలియజేస్తున్నా. తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా క్రీడలకు ఇచ్చేటటువంటి ప్రోత్సాహకాలు ఉంటాయి. అది చాలా పెద్ద ఎత్తున పెంచడం జరిగింది. మన గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా పెద్ద ఎత్తున పెంచడం జరిగింది అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తూ, అట్లాగే ఈ గ్రౌండ్ కూడా మేము రాబోయేటటువంటి రోజుల లోపల 1 కోటి రూపాయలతోటి దీన్ని రెనోవేషన్ చేయబోతున్నాం అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను. ఇందాక మన వాళ్ళు చాలా చెప్పిండ్రు, దీనికి చాలా చిన్న రిపేర్లు జరుగుతున్నాయి, ఇంకా పెద్దగా చేయాలా, మన దగ్గర స్టేడియం లేదనేటటువంటి విషయాన్ని కూడా చాలా మంది చెప్పిండ్రు. ఇక్కడ స్టేడియంకు ఇంతకుముందు స్థలం చూసినాము, కానీ కరోనా తోటి కొంచెం ఫండ్స్ ఇబ్బందితోటి అయిపోవడం జరిగింది. దాన్ని కూడా తీసుకురావడానికి, దాన్ని కూడా ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఈ బ్లాక్ గ్రౌండ్ కూడా 1 కోటి రూపాయలతోటి అభివృద్ధి చేసేటానికి ప్రయత్నం చేస్తాము ఖచ్చితంగా అని చెప్పి మళ్ళొకసారి తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ, ముఖ్యంగా మా అమ్మాయిలకు. ఇక ములుగు జిల్లా ఇంచర్ల గ్రామ పంచాయతీ పరిధిలో తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గట్టమ్మ దేవాలయం సమీపంలో 3 కార్లు ఒక బైక్ ను ఢీకొట్టాయి. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న ములుగు ఎస్ఐ ఓంకార్ యాదవ్ హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఎస్ఐ ఓంకార్, వెంకటపురం ఎస్ఐ రాధిక గాయపడిన వారిని ములుగు ఏరియా ఆసుపత్రికి తరలించారు. తమ్ముడు హలో హైదరాబాద్ పాత బస్తీలోని చారిత్రాత్మక మక్కా మసీదులో ముస్లిం సోదరులు షాకే బరాత్ ను పురస్కరించుకొని ప్రార్థనలు నిర్వహించారు. షాకీ బరాత్ సందర్భంగా హైదరాబాద్ పాత బస్తీ మక్కా మస్జిద్ విద్యుత్ కాంతులతో సుందరంగా తీర్చిదిద్దారు. కాగా హైదరాబాద్ పాత బస్తీ సైదాబాద్ లో హైదరాబాద్ కమిషనర్ సివి ఆనంద్ పర్యటించారు. ఈరోజు జగ్నే కి రాత్ షబే బారాత్ ప్రేయర్స్ నడుస్తూ ఉన్నాయి. అందరూ మా ఆఫీసర్స్ అందరూ కూడా బందోబస్తులో ఉన్నారు. అయితే వాళ్ళతో సహా నేను కూడా ఒకసారి అన్ని ప్రాంతాలు తిరిగి చూసుకుంటున్నాను. మలక్పేట్, సైదాబాద్, ఓల్డ్ సిటీ కూడా వెస్ట్ జోన్లో కూడా వెళ్ళొచ్చాను.
సో ఉదయం హోలీ సందర్భంగా కూడా ఈరోజు శుక్రవారం కావడంతో శుక్రవారం నమాజ్ సందర్భంగా గట్టి బందోబస్తు ఏర్పాటు చేసి అంతా ప్రశాంతంగా ముగిసింది. సో అంతా బాగానే ఉంది, సిటీ అంతా ప్రశాంతంగా ఉంది. మత సామరస్యం బాగా కాపాడినట్టు అందరూ బాగా వివరిస్తున్నారు. అందరికీ థ్యాంక్ యూ. ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం ఆధ్వర్యంలో హోలీ సంబరాలు ఘనంగా నిర్వహించారు. పట్టణంలో ప్రజాప్రతినిధులు టీఆర్ఎస్ కార్యకర్తలతో కలిసి బాణసంచ కాలుస్తూ డప్పు వాయిద్యాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. వేముల వీరేశం అందరినీ పలకరిస్తూ సందడి చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్కు, కేటీఆర్కు, హరీష్ రావుకు హోలీ శుభాకాంక్షలు తెలిపారు. నిరుద్యోగులకు ఉద్యోగ నోటిఫికేషన్లు వేయడం సంతోషదాయకమని ఆయన తెలిపారు. నకిరేకల్ నియోజకవర్గంలో ఉద్దీపన ఉచిత కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేశామని, నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. సాధన కోసం ఉద్యమం స్టార్ట్ అయిన నుండి నేటి వరకు నెకరెకల్లు నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక అయినటువంటి హోలీని చాలా ఘనంగా నిర్వహించుకునేటువంటి సంస్కృతి సాంప్రదాయం ఈ నియోజకవర్గ ప్రజలకు ఉన్నది. కానీ గత హోలీలతో పోల్చుకుంటే ఈ హోలీకి ఒక ప్రత్యేకత ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు కేసీఆర్ గారు 80,000 ఉద్యోగాలు నియమిస్తామని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన తర్వాత ఈసారి జరిగే హోలీలో యువకులు మొత్తం పెద్ద ఎత్తున వందలాదిగా వేలాదిగా యువకులు సంబూరాలు జరుపుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ హోలీ ఉద్యోగ కుంభమేళగా భావించి ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు చెప్తూ చాలా ఆనందంగా సంతోషంగా ఈ హోలీని నిర్వహించుకుంటున్నారు. విద్యార్థులకు, యువకులకు అందరికీ మేము ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. పోరాడి సాధించుకున్నటువంటి తెలంగాణలో నీళ్లు, నిధులు, నియామకాలు అనేటువంటి ట్యాగ్లైన్తో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ముందుకెళ్ళినటువంటి సంగతి మనందరికీ తెలిసిందే. గత 5 ఏళ్లలో నీళ్ల కోసం ముఖ్యమంత్రి గారు చేసినటువంటి కృషి మనందరికీ తెలిసిందే. నీళ్లు ఏర్పాటు చేసుకున్న తర్వాత, ఉత్పత్తిని పెంచుకున్న తర్వాత ఈరోజు ఉపాధి, ఉద్యోగ అవకాశాల కోసం పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి గారు ప్రకటించడం మనందరం కూడా ఒక ఆనందంలో మునిగిపోయినమనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ, ఉద్యోగ అవకాశాల కోసం పోటీ పరీక్షలకు పోటీ పడుతున్నటువంటి యువకులందరూ కూడా ఈరోజు ఇక్కడ ఈ నియోజకవర్గ హెడ్ క్వార్టర్ కలియుగ దైవం లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా పుష్కరిణిలో దళోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. వేద పండితుల ఆధ్వర్యంలో గోవింద నామాలతో పుష్కరిణి ప్రాంతం మార్మోగింది. ఈ ఉత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మున్సిపల్ చైర్మన్ సత్తమ్మ, వైస్ చైర్మన్ రంగాలకు రామన్న, మున్సిపల్ కమిషనర్ రమేష్ పాల్గొన్నారు. ధర్మపురి సిఐ ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తు నిర్వహించారు.
ప్రకృతిని ప్రేమించి సాంప్రదాయాలకు గౌరవిద్దామని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. వికారాబాద్ పట్టణంలో నిర్వహించిన హోలీ సంబరాల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. పట్టణంలో వివిధ వార్డులలో తిరుగుతూ ఆనందోత్సవంలో హోలీ పండుగను జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. హెడ్లైన్స్ మరోసారి. షిరిడీ ప్రాంతంలో వ్యవసాయాన్ని పరిశీలించిన మంత్రి, దేశాన్ని పంట కాలనీలుగా విభజించాలన్న నిరంజన్ రెడ్డి. యాదాద్రి ఆలయ పునఃప్రారంభ షెడ్యూల్ విడుదల, ప్రత్యేకంగా ఎవరిని ఆహ్వానించలేదన్న ఈవో. ఎల్లారెడ్డిపేటలో తీవ్ర ఉద్రిక్తత, బీజేపీ టీఆర్ఎస్ నేతల మధ్య ఘర్షణ. వికారాబాద్ లో అంతర్జిల్లా కబడ్డీ ఛాంపియన్షిప్, విద్యార్థి దశలో క్రీడారంగం ప్రాముఖ్యమైందన్న ఎమ్మెల్యే. ములుగు జిల్లా ఇంచర్లలో రోడ్డు ప్రమాదం, 1 మృతి, 8 మందికి తీవ్ర గాయాలు. ఇవి పోకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నమస్తే.